వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 62. రై వాడు వాడు దొరికాడా? వాడిని చంపేశారా అని అడిగాడు శుక్లభాయ్. భాయ్ వాడు తప్పించుకున్నాడు అని చెప్పాడు రౌడీ. రై వాడిని చంపి రండిరా అంటే ఇలా చేతులు ఒప్పుకుంటూ వస్తారా? వాడు నన్ను చూసేశాడు. ఇంకా వాడు బయట చెప్తే ఇన్నాళ్ళు నేను నిర్మించుకున్నా నా ప్రపంచం కూలిపోతుంది అన్నాడు శుక్లభాయ్. భాయ్ కాని వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఆ చిక్కట్లో ఎటు వెళ్ళాడో కూడా తెలియదు. ఎలా పట్టుకోవాలి అన్నాడు రౌడే. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. వాడి హ్యాండ్కే బుల్లెట్ తగిలింది. ప్రతి హాస్పిటల్ కు వెళ్లి జాగ్రత్తగా వెతకండి. వాడు దొరకాలి, చావాలి అని చెప్పాడు శుక్లాభాయ్. ఏమిటి ప్రీతి సడన్ గా కాల్ చేసి కలవాలి అన్నావు? ఎనీథింగ్ రాంగ్ అని అడిగింది సంజన. అలా మెల్లగా అంటావేమిటి సంజన? మనం అనుకున్నది అంతా తల్లకిందులయ్యింది అని చెప్పింది ఇంద్రాణి. ఆంటీ అసలు ఏమైందో క్లియర్ గా చెప్పండి. ఇలా చెప్తే నాకు ఎలా తెలుస్తుంది అన్నది సంజన. చెప్పటం ఎందుకు, చూపిస్తాము అంటూ మొబైల్ ఓపెన్ చేసి వీడియో చూపించింది ప్రీతి. ఆ వీడియో చూస్తూ ఉన్న సంజన బ్రుకుటి ముడిపడింది. కానీ తన ఫేస్ ఫీలింగ్స్ కనపడనీయకుండా కవర్ చేసింది. చూసావు కదా, నువ్వేం చెప్పావు, ఇక్కడేం జరుగుతున్నది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి సింపుల్ గా తరమేయొచ్చు అని అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడు, అభి నెత్తిన ఎక్కించుకున్నాడు అని జరిగినది అంతా చెప్పి ఇప్పుడు ఏం చేద్దాం అని సోఫాలో కూలబడింది ఇంద్రాణి. ఆంటీ ఏం చేయాలో నేను తర్వాత ఆలోచిస్తాను. నాకు అర్జెంటు వర్క్ ఉన్నది, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను అని వాళ్లతో మాట్లాడకుండా బయటకు వెళ్ళింది సంజన. వాళ్ళు కూడా సంజన వెనక వెళ్లిపోయారు. డాడ్ ఏమిటి అలా టెన్స్ అవుతున్నారు అని అడిగింది సంజన. సంజన రామ్మ ఏముంది, నన్ను ఆ జర్నలిస్ట్ తేజ్ గాడు చూశాను అని పోలీసులకు ఫోన్ చేశాడు. అది నాకు తెలిసింది. వాడిని పట్టుకోవాలి అని వెళితే తప్పించుకున్నాడు. అసలు వాడు ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఇన్నాళ్ళు చీకట్లో ఉన్న నా గురించి తెలుసుకొని ఇప్పుడు నన్ను వెలుగులోనికి తీసుకుని రావాలి అని చూస్తున్నాడు. ఇప్పుడు వాడు మనకు చిక్కకపోతే నా గురించి అందరికీ తెలిసిపోతుంది. అందుకనే. అయినా నువ్వేమిటి అలా ఉన్నావు అని అడిగాడు శుక్లభాయ్. డాడ్ నేను తప్పు చేశాను. అభికి ఆ సాక్షి అంటే ఇష్టం లేదు అనుకుని దాని పరువు తీయాలి అని చూస్తే అది ఇప్పుడు నా మెడకు చుట్టుకొని నేనే నిజం బయట పెట్టేలా ఉన్నాను అని జరిగినది అంతా చెప్పింది సంజన. మరి ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు శుక్లభాయ్. ముందు వాళ్ళు దాన్ని ఏమీ అనకుండా చూస్తాను, ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను. కానీ మీరు ముందు వాడిని పట్టుకోండి, లేకపోతే మన పునాదులే పోతాయి అని చెప్పింది సంజన. ఇంకా లేట్ చేయకు సంజన, ఎన్నాళ్ళు నేను తప్పు చేశాను. త్వరగా ఆ సాక్షిని చంపాలి, అప్పుడే అది చేసిన పనికి నా కోపం చల్లరేది అన్నాడు శుక్లాభాయ్. తప్పకుండా డాడ్, దాని అంతు చూసే బాధ్యత నాది అనేసి వెళ్లిపోయింది సంజన. అభి బంగారం నా డ్రెస్ ఎక్కడ అంటూ పైనుంచి పెద్దగా అరవటంతో అక్కడే బెడ్ పై పెట్టాను చూడండి అంటూ కింద నుంచి ఆన్సర్ చేసింది మనం. బంగారం షూస్ అన్నాడు అభి. రాక్లో చూడండి అని చెప్పింది మనం. బంగారం నా ఫైల్ ఎక్కడ ఉన్నది అన్నాడు అభి. ఈ ఆఫీస్ టేబుల్ పై ఉన్నది చూడండి అని చెప్పింది మనం. ఖుష్ బంగారం పిలిస్తే రావాలి కానీ అలా అక్కడే ఉండి ఆన్సర్ చేస్తావా? ఎలాగైనా దీన్ని పైకి రప్పించాలి, చెప్తా ఉండు నీ పని అంటూ అమ్మా అన్నాడు అభి. పైనుంచి అభి అరుపు వినపడటంతో అభి గారు ఏమైంది అంటూ కంగారుగా లోనికి వచ్చింది. రూమ్ లో అభి ఎక్కడా కనిపించకపోవటంతో ఏమండి అంటూ ముందుకు చూస్తూ వెళుతూ ఉంటే డోర్ క్లోజ్ అయిన సౌండ్ రావటంతో వెనక్కు తిరిగి చూసింది. వెనుక అభి డోర్ క్లోజ్ చేసి నవ్వుతూ డోర్ కి ఆనుకొని నిలబడటంతో అభి కావాలని చేశాడు అని తెలిసి, అభి గారు ఇదంతా కావాలి అని చేశారా? నేను ఎంత టెన్స్ అయ్యానో తెలుసా అన్నది మనం. మరేం చేయమంటావు బంగారం? అప్పటి నుంచి పిలుస్తూ ఉంటే రావాలి అని తెలియదా? మొగుడు అంటే భయం లేకుండా పోతుంది నీకు. ఇలా అయితే లాభం లేదు, వెంటనే నిన్ను భయపెట్టాలి అంటూ ముందుకు వస్తూ ఉన్నాడు అభి. అభి గారు నేను తర్వాత తీరిగ్గా భయపడతాను, కానీ అక్కడ మీకోసం టిఫిన్ రెడీ చేస్తూ మీరు అరవటంతో అంతే వచ్చేశాను, ఏమైందో అని. వదలండి అని తనని పట్టుకున్న అభి చేతులపై గిల్లింది మనం. బంగారం ఏమిటే అంత గట్టిగా గిల్లేశావు? చూడు ఎలా అయిందో. ఇప్పుడు నీకు దీనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ మను పెదవులను అందుకున్నాడు అభి. అభి సడన్ గా అలా చేయటంతో ముందు అభి నుండి విడిపించుకోవాలి అని చూస్తూ అభి ముందు తన బలం చాలక ఇంకా తను కూడా అభికి సహకరించింది. ఆ ముద్దులోని మాధుర్యాన్ని చవిచూస్తూ ఉన్న ఇద్దరు తనువులు ఏకం కాకముందే
మను ఊపిరి తీసుకోవటానికి కష్టపడుతుందని అర్థమయ్యి అభి మెల్లగా మను పెదవులను వదిలిపెట్టాడు. మను బలంగా ఊపిరి తీసుకుంటూ ఉన్నది. బంగారం, స్వీట్ పనిష్మెంట్ చాలా బాగుంది కదా. ఇక నుంచి నాకు ఎప్పుడు నీకు పనిష్మెంట్ ఇవ్వాలి అని అనిపించినా కూడా ఇలాంటి పనిష్మెంట్ మాత్రమే ఇస్తాను, రెడీగా ఉండు అంటూ అల్లరిగా నవ్వాడు అభి. అభి గారు, మీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయండి, చిన్నపిల్లల్లాగా ఏమిటిది చెప్పండి అన్నది మను. అభి మెల్లగా తన కోట్లో నుంచి కర్చీఫ్ తీసి మను చేతిలో పెడుతూ, బంగారం సారీ అనేసి రూమ్ లో నుంచి వెళ్లిపోయాడు. ఇదేమిటి కర్చీఫ్ ఇచ్చి సారీ చెప్తున్నారు అంటూ తిరిగేసరికి షాక్ అవుతూ, అభి గారు ఏం చేశారండి, ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి అని అనుకుంటూ అభికి కాల్ చేసింది. మను బంగారం ఏమిటి తెలిసిపోయిందా అన్నాడు అభి. అభి గారు మీరు ముందు రూమ్ కు రండి అన్నది మను. నేను ఆల్రెడీ కారులో ఆఫీస్కి వెళ్తున్నాను బంగారం అని చెప్పాడు అభి. ఇప్పుడు నేను బయటకు ఎలా వెళ్ళాలి, చూడండి ఎలా చేశారు, అందరూ అడిగితే ఏం చెప్పాలి అంటూ పెదవుపై నుంచి వచ్చే బ్లడ్ క్లీన్ చేసుకుంటూ అడిగింది మను. మరి పనిష్మెంట్ అంటే అలానే ఉంటుంది బంగారం, ఏం చేయను, ఆ టైంలో నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను, మరి నువ్వు అలా ఉన్నావు, అదంతా కూడా నీదే తప్పు అన్నాడు అభి. చేసిందంతా చేసి మళ్ళీ నన్నే అంటారా, అయినా టిఫిన్ చేయకుండా వెళ్లారు అని అడిగింది మను. ఆఫీసులో తింటాలే బంగారం, అక్కడ సెల్ఫ్ లో జెల్ ఉన్నది, అప్లై చేసుకో, లేకపోతే నైట్ కి మళ్ళీ అంటే నీకే కష్టం బంగారం, బాయ్ అన్నాడు అభి. మిమ్మల్ని అంటూ కాల్ కట్ చేసి జెల్ అప్లై చేసుకుని, ఇప్పుడు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, ఆఫ్టర్నూన్ వరకు రూమ్ లోని ఎవరికి కనిపించుకుంటా ఉంటే సరిపోతుంది, అసలు అభి గారు ఇదంతా కూడా మీ వాళ్లే అంటూ అభి పెట్టిన ముద్దు గుర్తుకు రాగానే సిగ్గుతో బెడ్ పై వాలిపోయింది మన. వాళ్ళిద్దరూ వస్తే అర్జెంటుగా ఈ పనంతా ఆపేయాలి అని చెప్పాలి, లేకపోతే అంతా రచ్చవుతుంది, అభికి భార్యగా నేను మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరూ ఉండకూడదు అనుకుంటూ వాళ్ళ కోసం చూస్తూ ఉన్నది. వాళ్ళు రాగానే క్యాబిన్ కు పిలిచి తాను చెప్పిన పని అంతా ఆపేయమని చెప్పింది సంజన. సంజన అలా చెప్పగానే, మేడం మేమంటే మీరు చెప్పారు కాబట్టి మీకోసం మీరు చెప్పినట్టు చేశాము, వద్దు అంటే ఆపేస్తాము, కానీ ఆఫీసులో మిగతా వాళ్ళు అలా కాదు కదా, మనం చెప్పింది నమ్మేశారు, ఇప్పుడు ఆ మైత్రి కనిపిస్తే తనని మామూలుగా అన్నారు, మరి వాళ్లను ఎలా ఆపాలి అన్నారు సంజన పెట్టిన మనుషులు. అదంతా కూడా నాకు తెలియదు, నేను చెప్పింది అవ్వాలి అంతే, ముందు వెళ్ళి ఆ పని చూడు, వాళ్ళు మైత్రిని ఏమీ అనకూడదు అని వాళ్లను పంపించింది సంజన. అమ్మమ్మ నేను ఆయనకు లంచ్ తీసుకుని ఆఫీస్కు వెళ్తాను అని చెప్పింది మనం. అయినా నువ్వెందుకమ్మా, వాడు అక్కడ తింటాళ్లే, మళ్ళీ నువ్వు వెళ్ళటం ఎందుకు అన్నారు మాణిక్యమ్మ గారు. అది కాదమ్మమ్మా, ఆయన బయట ఫుడ్ తినరు, పైగా మార్నింగ్ కూడా టిఫిన్ తినలేదు, అందుకనే ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పింది మనం. నువ్వు చెప్తే మాత్రం వింటావా, సరే కారులోనే వెళ్ళిరా అమ్మా అంటూ మను ఫేస్ ని చూసి, అవును నీ పెదాలకు ఏమైందమ్మా అని అడిగారు మాణిక్యమ్మ గారు. మాణిక్యమ్మ గారు అలా అడగగానే గతుక్కుమంటూ, అది అమ్మమ్మ మార్నింగ్ తింటూ నేనే కొరుక్కున్నాను, అంతే అంతే అని చెప్పింది మనం. సర్లే అమ్మా, నేను మామూలుగానే అన్నాను, దానికి అంత కంగారెందుకు, వాడిది అంతా వాళ్ళ తాత పోలికే, ప్రేమైనా కోపమైనా అన్నీ ఎక్కువే, ఎలా వెగుతావో ఏమిటో అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు మాణిక్యమ్మ గారు. అభి గారు చూడండి ఏం చేశారు, అమ్మమ్మ ముందు నా పరువంతా పోయింది, ఉండండి వచ్చి మీ పని చెప్తాను అంటూ క్యారియర్ తీసుకుని ఆఫీస్కు వెళ్ళింది మనం. తన క్యాబిన్ లో కూర్చొని సీరియస్ గా కేసు స్టడీ చేస్తూ ఉన్న తనని విశాల్ సార్ అని పిలవటంతో పేషెంట్ ఫైల్ కింద పెడుతూ డోర్ వైపు చూశాడు విశాల్. సార్ మిమ్మల్ని కలవటానికి వచ్చారు అని చెప్పింది నర్సు. ఎవరు వచ్చింది అని అడిగాడు. అది సార్ అని నర్సు నసుకుతూ ఉంటే, డోంట్ వేస్ట్ మై టైం, ఎవరు వచ్చింది అన్నాడు విశాల్. అది సార్ వచ్చింది మీ వైఫ్ అని చెప్పింది నర్సు. వాట్, అది మళ్ళీ వచ్చిందా, చూడు నాకు అర్జెంటు వర్క్ ఉంది అని చెప్పి దాన్ని పంపించే అన్నాడు విశాల్. చెప్తే మాత్రం నమ్మేసి వెళ్ళిపోతారు, అసలే నిన్ను చూసి 2 days అయింది, ఏదో చూద్దామని వస్తే అలా పంపించేస్తారా, ఇలా అయితే చాలా కష్టం విశాల్ అని నవ్వుతూ ఉన్నది ఆ అమ్మాయి. విశాల్ నర్సు వైపు సీరియస్ గా చూసి, నువ్వు వెళ్ళు అని చెప్పటంతో నర్సు వెళ్ళిపోయింది. సి మిస్ ప్రియాంక అన్నాడు విశాల్. సారీ మిస్టర్ విశాల్, ఐఎమ్ నాట్ మిస్సెస్ విశాల్, కెన్ యూ గెట్ దట్ అన్నది ప్రియా. నీకు నిజంగానే మెంటల్ లేచిందే,
వెళ్ళి మెంటల్ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వు, కావాలంటే రికమెండ్ చేస్తాను, అంతేకాని నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు విశాల్. నేను నిన్నేం డిస్టర్బ్ చేయను విశాల్, నా పాటికి నేను సైలెంట్ గా మిమ్మల్ని చూస్తూ ఉంటాను, మీ వర్క్ మీరు చూసుకోండి, నేను ఇక్కడే ఉండి సైలెంట్ గా ఉంటాను, అస్సలు డిస్టర్బ్ చేయను అని చెప్పింది ప్రియా. హే, నువ్వు ఇక్కడే ఉంటే నేను ఎలా వర్క్ చేసుకోవాలి చూడు, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా దగ్గర ఈ లవ్వు గివ్వు నడవు అని ఇలా నీ టైం వేస్ట్ చేసుకోకు, నా లైఫ్ లో ప్రేమ పెళ్లికి చోటులేదు అంటూ సీరియస్ గా వార్న్ చేసి అక్కడి నుండి బయటకు వెళ్లిపోయాడు విశాల్. ప్రియా వెళ్తూ ఉన్న విశాల్ ని చూస్తూ, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను నిన్ను వదలను విశాల్, నీ వెంటే వస్తాను, ఎప్పటికైనా నా ప్రేమను నువ్వు తెలుసుకుంటావు, నిన్ను నేను వదులుకోలేను అని బయటకు వెళ్ళింది ప్రియా. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు అంటూ అప్పుడే ఆఫీసులోనికి వస్తూ రమ్యను పలకరించింది మనం. రమ్య మైత్రిని చూసి తనకి ఆఫీసులో తన గురించి వస్తూ ఉన్న రూమర్స్, పైగా అవి నిజము అన్నట్టు తను చూసిన వాటి వల్ల తనతో మాట్లాడటం ఇష్టం లేక మైత్రి పలకరిస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఏమైంది తనకు అలా వెళ్లిపోతుంది, మేబీ వర్క్ ఉందేమో అందుకనే వెళ్లిపోయిందేమో అని లైట్ తీసుకున్నది. స్వప్న ఫోన్ మాట్లాడుతూ వస్తూ ఉంటే, హాయ్ స్వప్న, ఎలా ఉన్నావు అని అడిగింది మనం. స్వప్న కాల్ కట్ చేస్తూ, మేం బాగానే ఉన్నాం మేడం, మీరేమిటి ఈ మధ్య ఆఫీస్ కు రాకపోయినా కూడా క్యారియర్లు పట్టుకుని బాగా వచ్చేస్తున్నారు, ఆఫీస్ కు రాకపోయినా కూడా ఆఫీసుని వదలలేకపోతున్నారా, లేక ఆఫీసులో ఉండేవాళ్ళనా అన్నది. అదేమీ లేదు స్వప్న, నాకు కాస్త హెల్త్ బాగాలేదు, అందుకనే రాలేకపోయాను. అవును, ఇంతకీ ఆఫీస్ సంగతులేమిటి అని అడిగింది మనం. అవన్నీ మాకేం తెలుస్తాయి మేడం, మేము జస్ట్ ఎంప్లాయీస్ మాత్రమే, సార్కి బాగా కావలసిన మీలాంటి వాళ్లకు తెలుస్తాయి, అయినా నాకు వర్క్ ఉన్నది, మీతో మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని ఏమీ అనకపోయినా మమ్మల్ని అయితే జాబ్ లో ఉంచరు అంటూ వెళ్లిపోయింది స్వప్న. ఏమైంది ఈ రోజు అందరూ తేడాగా బిహేవ్ చేస్తున్నారు అని అనుకుంటూ అభి రూమ్ వైపు వెళుతూ ఉన్నది మనం. అలా వెళుతూ ఉన్న తను, హాయ్ మైత్రి మేడం అని వినిపించడంతో వెనక్కు తిరిగి తనని చూస్తూ ఉన్న కిరణ్ ని చూసి, వాట్ కిరణ్ అని అడిగింది. ఏమిటి మైత్రి మేడం, రోజు ఆఫీస్ కు రాకపోయినా కూడా అటెన్షన్ గా లంచ్ టైం కి వచ్చేస్తున్నారు, ఏమిటి విషయం అని వంకరగా నవ్వుతూ అడిగాడు కిరణ్. కిరణ్ మాటలోనూ చూపులోనూ తేడా కనిపిస్తూ ఉంటే కోపంగా, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని మనం తిరిగి వెళుతూ ఉంటే, ఆగండి మేడం, ఏమిటి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నారు, ఏం మాతో మాట్లాడరా, సార్తోనే మాట్లాడతారా అంటూ మనం చెయ్యి పట్టుకున్నాడు కిరణ్. కిరణ్ అలా చెయ్యి పట్టుకునేసరికి కోపంగా చెయ్యి బిద్దలించుకొని లాగిపెట్టి చెంపపై కొట్టి, ఇంకోసారి నన్ను పట్టుకుంటే చెంపదెబ్బ చేతితో కాదు చెప్పుతో ఇస్తాను, మైండ్ ఇట్ అని గట్టిగా వార్న్ చేసింది మనం. అప్పటికే కిరణ్ ను కొట్టడం చూసిన అందరూ అక్కడకు వచ్చారు. అందరి ముందు తనని కొట్టడంతో ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి, ఏమిటే పెద్ద పతివ్రతలాగా పోజిస్తున్నావు, నీ గురించి ఆఫీసులో అందరికీ తెలిసిపోయింది, అందరి ముందు పెద్ద మంచిదానిలాగా బిల్డప్ ఇస్తూ ఒకరితో పెళ్ళై ఉన్నా కూడా మన బాస్ తో తిరుగుతున్నావు సిగ్గు లేకుండా, ఈ విషయం అందరికీ తెలియదు అనుకున్నావా, నీ సంగతి అందరికీ తెలిసిపోయింది, ఆఫీసులో అంతా కూడా నీది ఇంకా మన బాస్ గారిదే హాట్ టాపిక్, నీ గురించి తెలిసాక ఎవరూ కూడా నీతో మాట్లాడటం ఇష్టం లేక నువ్వు మాట్లాడుతూ ఉన్నాయి వెళ్లిపోతున్నారు తెలుసా అన్నాడు కిరణ్. కిరణ్ చెప్పిన మాటలు విన్న తను వచ్చినప్పటి నుండి వాళ్ళు అవాయిడ్ చేయటం గుర్తుకు వచ్చి, అంటే వీళ్ళు నన్ను ఆయనను తప్పుగా అనుకుంటున్నారా, అలా అనిపించగానే మనుకి కోపం బాధ రెండు కలిపి వస్తూ ఉన్నాయి. తన భర్తతో తనకి తప్పుడు సంబంధం అంటగడుతున్నారు అనే కోపం, తన వల్ల అభి పరువు పోతుంది అనే బాధ. అందరూ తనని తల ఒక మాట అంటూ ఉంటే వాళ్ళ మాటలు వినలేక ఆపండి అని గట్టిగా అరిచింది మనం. అప్పటికి ఇదంతా కూడా తెలియని సత్య అప్పుడే బయటకు వస్తూ క్యాబిన్ లో మను అరుపు విని అక్కడకు వచ్చి ఏమి జరుగుతుంది అని చూస్తూ మనుని చూసి తన దగ్గరకు వెళ్ళింది. సంజన సత్యతో పాటే మైత్రిని చూసిన తనకి ఏదైతే జరగకూడదు అని అనుకున్నదో అదే జరుగుతున్నది, ఎలా ఆపాలి దీన్ని అని కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తే, మాకేమీ తెలియదు మేడం, మేమేమీ చేయలేదు అని అన్నట్టు చూస్తూ ఉంటే ఏం చేయలేక జరిగేది చూస్తూ ఉన్నది. ఏం మాట్లాడుతున్నారు మీరు, ఒక ఆడామగా కలిసి ఉంటే ఇక అలా ఆలోచిస్తారా, అయినా మీకేం తెలుసని అలా ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు, అసలు అభిగారు నాకో అంటూ మీకు మీరుగా మీరే నేను తాళి కట్టిన భార్య అని పరిచయం చేసేదాకా ఈ విషయం నాకు నేనుగా బయట పెట్టను అభిగారు, ఇది నేను ప్రాణంగా ప్రేమించే మీ మీద చేస్తున్న ప్రమాణం అన్న మాటలు గుర్తు రావటంతో తన మాట గొంతులోనే ఆగిపోయింది. ఇక వాళ్ళు అన్న మాటలకు సమాధానం ఇవ్వలేక అలానే ఉన్నది.
చెప్పు, ఇక నీకేం తెలియదు, అదంతా అబద్ధం అని చెప్పు, మాయ మాటలు చెప్తే ఎవ్వరూ నమ్మరు అని కిరణ్ అంటూ ఉంటే సత్య కోపంగా కిరణ్ మను మధ్యలో నిలబడి కిరణ్ చెంపపై చేతికి అందినంత లాగి కొట్టి, ఇంకో మాట తన గురించి మాట్లాడావంటే ఇక్కడే నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అంటూ వేలు చూపిస్తూ అన్నది. ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా మీ ఫ్రెండ్ అని మీరు వెనకేసుకుని రావటం కాదు, అందుకనే మీకు చెప్పినా మీరు నమ్మరు అని మేము మీతో చెప్పలేదు అని వాళ్ళు అనుకున్నది అంతా సత్యతో చెప్పారు. వాట్, మీకేమన్నా పిచ్చా? అసలు వాళ్ళెవరో తెలియకుండా అలా నోటికి ఎంతొస్తే అంత అంటారా? మీకేం తెలుసని అలా అంటారు? అసలు మీరు అనుకున్నట్టు కాదు వాళ్ళిద్దరు అని సత్య అంటూ ఉంటే పను సత్య చెయ్యి గట్టిగా పట్టుకుని నొక్కేసి తనను తీసుకుని సత్య క్యాబిన్ కు వెళ్ళింది. అందరూ కూడా మెల్లిగా తమ వర్కుల్లోనికి వెళ్లిపోయారు. ఇదంతా కూడా తెలియని అభి తన క్యాబిన్ లో కూర్చొని సీరియస్ గా కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. హే మను, ఏమిటి ఇలా లాక్కొనొచ్చావు? అక్కడ వాళ్ళంతా అలా మాట్లాడుతూ ఉంటే ఆయన వాళ్ళు అలా వాగుతూ ఉంటే నిజం చెప్పకుండా బెల్లం కొట్టిన రాయిలా అలానే ఉంటావేమిటి? వాళ్ళు మీ మధ్య ఉన్న రిలేషన్ తెలియక అలా అంటున్నారు అన్నది సత్య. సత్య, నేను ఆయన భార్యను అని ఎవరితో చెప్పను అని ఆయనకు మాట ఇచ్చాను, అందుకనే చెప్పలేదు అని చెప్పింది మను. అయితే నేనే చెప్తాను అన్నది సత్య. వద్దు సత్య, ఈ విషయం ఎక్కడితో వదిలే, అభిగారికి తెలిస్తే బాధపడతారు, ఆయన నా కోసం చూస్తూ ఉంటారు, నేను వెళ్తాను, నువ్వు మాత్రం ఈ విషయం ఇక్కడితో మర్చిపో అనేసి కళ్ళు తుడుచుకుంటూ అభి దగ్గరకు వెళ్ళింది మను. నీకు చెప్పినా వినవు, నీ పిచ్చి నీ ఆనందం అంటూ చైర్లో కూర్చున్నది సత్య. మను సైలెంట్ గా డోర్ తలుపు తీసి అభి దగ్గరకు వచ్చి, అభిగారు లంచ్ చేద్దురు రండి అని పిలిచింది. హా బంగారం, ఏమిటి ఇంత లేట్ అయ్యింది? గ్రాని నువ్వు ఎప్పుడో స్టార్ట్ అయ్యావు అని చెప్పింది, నేను కాల్ చేస్తే అంటూ తన వైపు చూసి బంగారం అంటూ కంగారుగా తన దగ్గరకు వచ్చి తన చెంపలు తడుముతూ ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు అభి. పను అభి రావటం చూసి ఏమీ లేదు అభిగారు, నేను బాగానే ఉన్నాను అని పైకి నవ్వుతూ చెప్పింది. ఏం బాగున్నావు? బాగుంటే ఆ కళ్ళల్లో నీళ్ళెందుకు వస్తున్నాయి? కళ్ళెందుకు అలా ఎర్రగా ఉన్నాయి? నిజం చెప్పు, ఎవరన్నా ఏమన్నా అన్నారా అని కోపంగా అంటూ గ్రాని ఫోన్లో అంత బాగానే ఉన్నది అని చెప్పింది. మరి ఏం జరిగింది బంగారం, చెప్తావా చెప్పవా అని అడిగాడు అభి. అదేమి లేదు అభిగారు, వస్తూ ఉంటే కంట్లో నలకపడింది, అందుకనే ఇలా ఉన్నాను, మీరు పదండి లంచ్ చేతురు అన్నది మను. బంగారం, ఇప్పుడు నువ్వు ఏం జరిగిందో నిజం చెప్తావా చెప్పవా అంటూ మను చెయ్యి తీసుకొని తన తలపై పెట్టుకున్నాడు అభి. అభి అలా చేయగానే ఇక ఏడుపు కంట్రోల్ చేసుకోలేక అభిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది మను. బంగారం ఏమైంది మా అని మను ఏడవటం చూసి ఓదారుస్తూ తనని పట్టుకుని ధైర్యం చెప్పాడు. కాసేపటికి మను కొంచెం తేరుకున్నాక తనకు వాటర్ తాగించి తనని చైర్లో కూర్చోబెట్టి మనుకి ఎదురుగా టేబుల్ పై కూర్చొని, నీ బాధను నీలోనే దాచిపెట్టుకుని ఉంటే నేను తట్టుకోగలనా? ప్లీజ్ మా, ఏం జరిగిందో చెప్పు, నువ్వు ఇలా ఉంటే నేను చూడలేనే, ప్లీజ్ మా అని గడ్డం పట్టుకుని అడిగాడు అభి. మను అభిని చూస్తూ బయట జరిగినది అంతా చెప్పింది. మను చెప్పిందంతా విన్న అభి కళ్ళు కోపంతో ఎర్రబడుతూ ఉంటే చేతులు పిడికిలి బిగుసుకున్నాయి. అభి కోపంగా బంగారం, వాళ్ళు అలా వాగుతూ ఉంటే నిజం చెప్పకుండా ఎందుకే అలా ఉన్నావు? నువ్వు నా భార్యవు అని చెప్పలేకపోయావా అన్నాడు. అది అభిగారు, మరి నేను మీ మీద ప్రమాణం చేసి మాట ఇచ్చాను కదండి, మీరే చెప్పే వరకు నేను మీరే నా భర్త అని చెప్పను అని, మరి ఎలా వాళ్లకు చెప్పను అన్నది మనం. వసై తింగరు బంగారం, ఆ రోజు నేనేదో నా బుద్ధి గడ్డి తిని అలా అన్నానే అనుకో, నువ్వు దాన్ని పట్టుకుని ఉంటావా అని అడిగాడు అభి. ఏది ఏమైనా మాటంటే మాటే కదా అభిగారు, పైగా మీ మీద ఒట్టేసి ఎలా మాట తప్పను చెప్పండి, అందుకనే చెప్పలేకపోయాను అని చెప్పింది మనం. మనోని చూసి ఫేస్ లో చిన్న స్మైల్ వస్తూ ఉంటే, సారీ బంగారం, ఆ రోజు ఏదో అలా అనేశాను, ఇప్పటి వరకు నాకు ఆ రోజు అన్న మాట గుర్తులేదు, అందుకని నువ్వు ఈ రోజు ఇలా మాటలు పడ్డావు, ఈ రోజే నిన్ను నా భార్యగా అందరికీ పరిచయం చేస్తాను అని ఫోన్ తీసుకుని సత్యకు కాల్ చేశాడు అభి. సత్య లోపలికి వస్తూనే మనోని కోపంగా చూస్తూ ఉన్నది. సత్య, ఈ రోజు ఈవినింగ్ మా ఇంట్లో పార్టీ ఉన్నది, అన్ని అరేంజ్మెంట్స్ చూడు, అండ్ వన్ మోర్ థింగ్, మన ఆఫీస్ స్టాఫ్ ఒక్కరు కూడా మీటింగ్ కి మిస్ అవ్వకూడదు, అందరూ అటెండ్ అవ్వాలి, మన బిజినెస్ సర్కిల్లో ఉన్న వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ అటెండ్ అవ్వాలి, నువ్వే దగ్గరుండి ఈ విషయం చూసుకో అని చెప్పాడు అభి. ఓకే అభి అని తను ఏం చేయబోతున్నాడో అర్థమయ్యి మనోని చూడకుండా వెళ్లిపోయింది సత్య. అభిగారు, ఇది నా మీద బాగా కోపంగా ఉన్నది, ఇప్పుడప్పుడే నాతో మాట్లాడదు అని చెప్పింది మనం. అదంతా కూడా
తర్వాత బంగారం, ముందు పద, మనకి ఈరోజు చాలా పనులున్నాయి అని మను చేయి పట్టుకున్నాడు అభి. ఎక్కడికి అభి గారు అని అడిగింది మన. అదంతా కూడా నీకు అనవసరం అంటూ మను చెయ్యి పట్టుకుని బయటకు తీసుకుని వస్తూ ఉంటే ఆఫీస్ వాళ్ళంతా కూడా మను వైపే చూస్తూ ఉంటే అభి కోపంగా ఒక చూపు చూడటంతో అందరూ తమ పనిలో నిమగ్నమయ్యారు. అభి మనోని డైరెక్ట్ గా కిరణ్ దగ్గరకు తీసుకుని వెళ్ళాడు. అభి తన దగ్గరకు రావటంతో విషయం అర్థమయ్యి లేచి నిలబడ్డాడు కిరణ్. అభి మను వైపు చూసి బంగారం అన్నాడు. మను తల ఎత్తి అభిని చూసి ఏదో అర్థమైనట్టు కిరణ్ ని ఆ చంప ఈ చంప వాయించింది. అందరూ జరిగేది అంతే చూస్తూ ఉన్నారు. అభి కోపంగా కిరణ్ కాలర్ పట్టుకొని, నీకు ఎంత ధైర్యం ఉంటే తన చెయ్యి పట్టుకుంటావు, ఇదే కదా తనను పట్టుకున్న చెయ్యి అని తన కుడి చెయ్యి పట్టుకొని అలాగే వెనక్కు విరిచేశాడు. కిరణ్ నొప్పితో అల్లాడిపోతూ అమ్మా అని అరుస్తూ ఉంటే మనం ఎప్పుడూ కూడా ఆడవాళ్లను గౌరవించాలి, అంతేకాని నోటికి ఎంత వస్తే అంత అనకూడదు. నీకు బాధ కలిగితే అమ్మా అని అరుస్తున్నావు, ఆ అమ్మ కూడా ఆడదే. పరాయి ఆడవాళ్లను అనే ముందు నీ అమ్మ కూడా ఆడదే అన్న విషయం గుర్తుపెట్టుకుని మాట్లాడు. ఇంకోసారి చెయ్యి జారితే విరిగేది చెయ్యి కాదు, నీ ప్రాణం, మైండెడ్ అని కోపంగా చెప్పి, సత్య ఈరోజు పార్టీకి వీడు కూడా రావాలి, మైండెడ్ అని మను చెయ్యి పట్టుకుని అక్కడి నుండి మనుని తీసుకుని వెళ్లిపోయాడు. ఆఫీస్ వాళ్ళ అందరికీ కూడా అభి కోపంగా ఉంటాడు అని మాత్రమే తెలుసు, కానీ ఎప్పుడు తన కోపాన్ని డైరెక్ట్ గా చూడలేదు. అలా అభిని చూసిన అందరికీ చెమటలు పట్టేశాయి. సత్య వాళ్ళను చూసి నవ్వుకుంటూ, ఈరోజు సారీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నది, అందరూ అటెండ్ అవ్వాలి, అండ్ యూ అంటూ కిరణ్ ని చూసి నువ్వు కూడా రావాలి, విన్నావు కదా సారీ అని చెప్పారు, ముందు వెళ్లి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకో అని వెళ్లిపోయింది. కిరణ్ నొప్పితో అల్లాడుతూ అంతే కింద పడి చూస్తూ ఉన్నాడు. అప్పటి వరకు అక్కడ జరుగుతున్నది అంతా కూడా లైవ్ లో చూస్తున్న సంజన అభి వెళ్ళగానే షాక్ గా అక్కడే పడిపోతూ, నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగేలాగా ఉన్నది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, ఎలా ఆపాలి అనుకుంటూ అలా కొనబడింది. మను కారులో వెళుతూ, అభి గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం అని అడిగింది. అభి సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అయిపోయింది కదా అభి గారు, ఇంకా ఎందుకు అలా కోపంగా ఉన్నారు, కొంచెం నవ్వవచ్చు కదా అంటూ ఫేస్ లో వింత వింత చిన్నపిల్లల్లా క్యూటీగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉన్నదే మన. అలా తనని నవ్వించటానికి చేస్తూ ఉన్న మనను చూసి నవ్వు వస్తూ ఉన్నా కూడా అభి నవ్వకుండా ఇంకా ఏం చేస్తుందా అని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. ఎంతసేపటికి అభి నవ్వకుండా కావాలి అని చేస్తున్నాడు అని అర్థమయ్యి, చెప్తా నీ పని అంటూ అభి బుగ్గపై లైట్ గా కిస్ చేసి సైలెంట్ గా పక్కకి తిరిగి విండోలో నుంచి బయటకు చూస్తూ ఉన్నది మనం. మను అలా ముద్దు పెట్టగానే లైట్ గా బ్లష్ అవుతూ కారు సైడ్ కు ఆపి, బంగారం నీకు ఎన్నిసార్లు చెప్పానే ముద్దు ఎక్కడ పెట్టాలో అన్నాడు అభి. హా, మీరు ఇలా మూతి ముడుచుకుని ఉంటే మీరు చెప్పినట్టు పెట్టాలా అన్నది మనం. అందుకే ఇలా రెచ్చగొట్టి వదిలేస్తావానే అన్నాడు అభి. మరి అంత కోపం ఏమిటి అభి గారు అని అడిగింది మనం. నా కోపం ఎంతైనా భరిస్తా అన్నావు కదా బంగారం అన్నాడు అభి. హా, మాటలు బాగానే వచ్చు, మీ కోపాన్ని నేను భరిస్తాను అని చెప్పానే కాని అందరూ కాదుగా అభి గారు, పాపం స్టాఫ్ అంతా మిమ్మల్ని చూసి దడుచుకున్నారు. ఆ కిరణ్ అయితే ఇంకాసేపు మీరు అక్కడే ఉంటే భయంతో గుండాగి చచ్చేవాడు. అంత కోపం ఎందుకండి, కాస్త కూల్ గా ఉండవచ్చు కదా, మళ్ళీ నేను మిమ్మల్ని కూల్ చేయటానికి అబ్బబ్బా ఇదంతా అవసరమా అభి గారు అన్నది మనం. బంగారం నేను కూల్ గా ఉన్నాను కాబట్టే వాడి చేతితో వదిలిపెట్టాను, ఇంకా ఆ టాపిక్ మన మధ్య వదిలే, ఈరోజు మనం ఎలాగూ బయటకు వచ్చాము, ఇంకా ఆ నాన్ సెన్స్ అంతా ఎందుకో, ఇద్దరం ఈవినింగ్ వరకు హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అంటూ కారు ముందుకు పోనించాడు అభి. అభి గారు ఇప్పుడు మనం ఎక్కడికి వెళుతున్నాం అని అడిగింది మనం. ఎక్కడికి అని ఎక్కడికి అనుకోలేదు బంగారం, అలా ముందుకు వెళుతూ ఉండటమే. ఈ కారు ఎక్కడికి తీసుకుని వెళ్తే అక్కడికి వెళ్ళిపోదాం, చూద్దాం అక్కడ మన కోసం ఏం సర్ప్రైజ్ వెయిట్ చేస్తుందో అన్నాడు అభి. అయినా ఇంత సడన్ గా పార్టీ అదంతా ఎందుకండి, మళ్ళీ పాపం సత్య ఒకదాన్ని హ్యాండిల్ చేయమని చెప్పారు, అదేమో నా మీద కోపంలో ఉన్నది, ఈవినింగ్ దాన్ని ఎలా కూల్ చేసుకోవాలో అని చూస్తూ ఉంటే మీరేమో ఇలా తీసుకుని వచ్చేశారు అన్నదే మనం. సత్య నిన్ను కోప్పడుతుందా, నెవర్ బంగారం, ఈవినింగ్ తనే నార్మల్ అవుతుంది, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించటమేనా బంగారం, పక్కనే కట్టుకున్నాడు ఉన్నాడు, కొంచెం వాడి బాధ కూడా చూడవే అన్నాడు అభి. మను నవ్వుతో, ఇప్పుడు దొరగారికి అంత బాధ ఏమొచ్చింది అని అడిగింది. ఏమొచ్చింది అని అంత తాపిగా అడుగుతావేమిటే, పెళ్ళైనా కూడా ఇంకా బ్రహ్మచారిగానే ఉన్నాను,
కాస్త నా సంగతి పట్టించుకోవే అంటే మాత్రం అని అభి అంటూ ఉంటే, హహ, అక్కడే ఆపండి అభి గారు. ఏంటి, నేను మిమ్మల్ని పట్టించుకోవటం లేదా? పట్టించుకోకపోతేనే ఎన్ని వేషాలు వేస్తున్నారు. ఇంకా పట్టించుకుంటే మీరు ఆగుతారా? అమ్మో, మిమ్మల్ని తట్టుకోవటం నా తరమా శ్రీవారు అని నవ్వుతూ చెప్పింది మనం. హా, నవ్వు, బాగా నవ్వు, నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తానే బంగారం అంటూ కారు సైడ్కు ఆపాడు అభి. ఏమిటి అభి గారు కారు ఆపారు అంటూ బయటకు చూసి, ఇప్పుడు షాపింగ్ మాల్కి ఎందుకండి అని అడిగింది మనం. హా, ఇక్కడ నన్ను తట్టుకునే వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో ట్రై చేద్దామని బంగారం అన్నాడు అభి. అంత వెటకారం ఎందుకులేండి, అయినా నన్ను కాకుండా ఇంకెవ్వరిని చూసినా కూడా చూసిన దానికి చూసినందుకు మీకు ఇద్దరికి ఉంటుంది నా చేతిలో అంటూ చేతిగాజులు వెనక్కు పెడుతూ చెప్పింది మనం. షో, చేసిన విన్యాసాలు చాలనే బంగారం, చూశాం కానీ పద అంటూ డోర్ తీసి తన చేయి పట్టుకుని తనతో తీసుకుని వెళ్ళాడు అభి. అభి గారు చెప్పవచ్చు కదా ఎందుకండి అని అడిగింది మనం. ఇంత క్యూరియాసిటీ ఏమిటే బంగారం, ఈవినింగ్ ఫంక్షన్ ఉన్నది కదా, అందుకనే నీకు షాపింగ్ చేద్దాం అని అంటూ మనుని తీసుకుని వెళ్లి తన కోసం అభిని దగ్గరుండి శారీ సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత మనుని చూసి, బంగారం నీకు ఇంకేమన్నా కావాలి అంటే చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను, ఎక్కడికి వెళ్ళకు, జాగ్రత్త అని తనకు చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చాడు. మను అభి డ్రెస్ తీసుకుందాం అని జెంట్స్ సెక్షన్ కు వెళ్ళింది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.